అరుణ అనే యువతి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఒకరోజు తన ఊరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఊరు గొర్రెలగూడెం, చుట్టూ అడవులు, కొండలు, పాత దేవాలయాలు, రాత్రిళ్లు నిశ్శబ్దం. రాత్రి 9 గంటలకు బస్ స్టాండ్కి చేరుకుంది. చివరి బస్సు వెళ్లిపోవడంతో ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చి, అమ్మా, నేను పడుకుంటున్నా, ఊరికే వెళ్తా, కాని దారిలో పిశాచి గుడిసె దగ్గర ఆగకూడదు అని చెప్పాడు. అరుణ ఆశ్చర్యపోయి అడిగింది, పిశాచి గుడిసె అంటే? డ్రైవర్ స్వరం కాస్త దిగులుగా మారింది. పాత గుడిసె. దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక తాంత్రికుడు అక్కడ పూజ చేస్తుండగా చంపబడ్డాడు. అప్పటినుండి ఆ ప్రదేశం దగ్గర రాత్రిళ్లు ఎవ్వరూ ఆగరు. ఆ గుడిసె కిటికీలోంచి ఎర్ర కళ్లతో ఎవరో చూస్తారు. దగ్గర వెళ్తే గాలి చల్లబడుతుంది, శరీరం బరువైపోతుంది. అరుణ మనసులో కొంచెం భయం పుట్టినా సైలెంట్గా కూర్చుంది. ఆటో అడవిలోకి మెల్లగా పోతోంది. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. ఆటో కాస్త నెమ్మదించింది. రోడ్డుకి ఎడమవైపు చిన్న గుడిసె, పగలిన గోడలు, తలుపు సగం తెరిచి లోపల బూడిద, చీమలు. ఆ సమయంలో గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఆటో లైట్లు స్వయంగా కరిగిపోయాయి. అరుణ కళ్ళు పెద్దవిగా అయ్యాయి. గుడిసె కిటికీలోంచి ఎర్రగా వెలిగే 2 కళ్ళు బయటికి చూశాయి. ఆటో డ్రైవర్ కంగారుపడి, అమ్మా, వెనక్కి చూడకు, కళ్లలోకి చూడకు అన్నాడు. కాని అరుణకి కుతూహలం ఎక్కువైంది. ఆమె కాస్త ముందుకు వాలి చూడగానే ఆ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యి పళ్ళు బయటికి చూపించాయి. గాలి చప్పుడుతో గుడిసె తలుపు బిగుసుకుపోయింది. ఆటో ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజిన్ స్టార్ట్ కావడం లేదు. డ్రైవర్ భయంతో చెమటలు కారుస్తున్నాడు. అదే సమయంలో ఆ గుడిసె తలుపు మెల్లగా తెరుచుకుంటోంది. ఆటో డ్రైవర్ చేతులు వణుకుతున్నాయి. అమ్మా, మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి, లేదంటే మనం కూడా అని అతడు ఆగిపోయాడు. ఆ గుడిసె తలుపు చప్పుడుతో పూర్తిగా తెరుచుకుంది. లోపల నల్లటి నీడ బయటికి వచ్చింది. చంద్రుడు మబ్బుల వెనుక నుండి తొంగి చూశాడు. ఆ వెలుతురులో పొడవాటి జుట్టు, చినిగిన బట్టలు, పచ్చటి చర్మం, ఎర్ర కళ్లతో ఒక పిశాచి. అది ఒక్కసారిగా కేక వేసింది. గాలి గుండెల్లో దూసుకుపోయింది. ఆటో డ్రైవర్ కళ్ళు మూసుకుని మంత్రం జపిస్తున్నాడు. అరుణ భయంతో మాట రాలేదు. ఆ పిశాచి ఆటో దగ్గరికి నెమ్మదిగా వస్తోంది. కాని దాని కళ్ళు అరుణ మీద పడినప్పుడు ఏదో క్షణం ఆగిపోయింది. నువ్వు, నీ ముఖం నాకు తెలిసినట్టు ఉంది అని గర్జించింది. అరుణ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. నువ్వెవరు అని కష్టంగా అడిగింది. పిశాచి ఒక్కసారిగా భయంకరంగా నవ్వింది. 30 ఏళ్ల క్రితం ఈ ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. నా కూతురిని చంపేశారు. నన్ను కూడా చంపేశారు. కాని నువ్వు నా కూతురి పోలికలో ఉన్నావు. అరుణకి ఒక్కసారిగా చిన్నప్పటి గుర్తొచ్చింది. అమ్మ చెప్పిన కథ. వారి కుటుంబం ఒకప్పుడు గొర్రెలగూడెంలో ఉండేదని, ఏదో రహస్య కారణంగా అక్కడి నుంచి వేరే ఊరికి మారారని. పిశాచి దగ్గరికి వచ్చి అరుణ ముఖాన్ని తాకింది. నీ రక్తంలో నా రక్తం ఉంది. నువ్వు నా వారసురాలు. ఆటో డ్రైవర్ భయంతో కేకవేసి ఇంజిన్ మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా ఈసారి ఆటో స్టార్ట్ అయ్యింది. అమ్మా, ఎక్కు అని అతను అరుణని లాగాడు. కాని అరుణ ఒక్క అడుగు ముందుకేసింది. నీకు ఏమి కావాలి అని పిశాచిని అడిగింది. పిశాచి మెల్లగా నవ్వుతూ చెప్పింది, నన్ను చంపినవాళ్ల సంతతిని నాశనం చేయాలి. ఆ పని నువ్వు చేయాలి. అప్పుడే గాలి మరింత చల్లబడింది. అరుణ శరీరం ఒక్కసారిగా భారంగా మారింది. ఆమె కళ్ళు మసకబారుతున్నాయి. పిశాచి తన చేతిని ఆమె తల మీద పెట్టింది. పిశాచి చల్లటి చేయి అరుణ తలపై ఉంచిన క్షణం అరుణ కళ్ల ముందు ఎర్రటి పొగలు తిరిగాయి. ఆమె చెవిలో పిశాచి గర్జనలా వినిపించింది.
నీ ఆత్మ మీద నా ముద్ర వేస్తాను. ఇక నువ్వు నా వాడివి. అరుణ కళ్ళు నల్లగా మారుతున్నాయి. శరీరం కదలడం మానేసింది. ఆటో డ్రైవర్ భయంతో మంత్రాలు జపిస్తున్నాడు. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. ఆ మంత్రధ్వని పిశాచిని ఆగిపోయేలా చేసింది. అది కోపంగా ఆటో డ్రైవర్ వైపు చూసి గర్జించింది. ఒక్కసారిగా గాలి తుపానులా వీచింది. డ్రైవర్ వెనక్కి పడిపోయాడు. అరుణకి మసకగా ఒక దృశ్యం కనిపించింది. 30 ఏళ్ల క్రితం ఆ గుడిసెలో రక్తపాతం, ఒక తాంత్రికుడి మంత్రాలు, పిశాచి తల్లి తన కూతురిని రక్షించలేకపోవడం. చివరికి వారిద్దరినీ ఊరి పెద్దలు చంపి ఈ గుడిసెలో పాతిపెట్టడం. అరుణ గుండెల్లో ఏదో కోపం పుట్టింది. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నీతో నేను ఉన్నాను. కాని నన్ను నీ బానిసలా చేయకూడదు అని గట్టిగా అంది. పిశాచి క్షణం నిశ్శబ్దంగా ఆమెని చూసింది. నీ రక్తం నాకు శక్తినిస్తుంది. కాని నువ్వు నా ఆత్మలోకి రాకపోతే ప్రతీకారం సాధ్యం కాదు అని చెప్పింది. ఇంతలో ఆటో డ్రైవర్ గుడిసె కిటికీకి వెలుపల పసుపు మరియు రక్తంతో చేసిన యంత్రం పెట్టాడు. అది మంటలా వెలిగింది. పిశాచి ఒక్కసారిగా కేక వేసి వెనక్కి తొంగింది. అరుణకి శరీరం మీద ఉన్న బరువు పోయింది. ఆమె ఆటో వైపు పరుగెత్తి ఎక్కింది. డ్రైవర్ గట్టిగా యంత్రంపై మంత్రం జపించగానే గుడిసె చుట్టూ నిప్పు చక్రంలా ఏర్పడింది. ఆటో వేగంగా దూరమైంది. కాని వెనుక చూసినప్పుడు ఆ పిశాచి ఆ నిప్పు చక్రం మధ్యలో నిలబడి అరుణ వైపు ఎర్రకళ్లతో చూస్తూ ఒక మాట చెప్పింది. నేను మళ్ళీ వస్తా. నీ కలల్లో ఆటో డ్రైవర్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తుండగా అరుణ కళ్ళు ఆ పిశాచి ఎర్రచూపు నుండి వేరు కాలేకపోయాయి. గుండెలో ఒక్కసారిగా చల్లదనం, భయం, ఇంకా ఏదో వింత అనుబంధం. డ్రైవర్ ఊరికి చేరుకున్నాక, అమ్మా, ఈరోజు రాత్రి జాగ్రత్తగా ఉండు. ఆ పిశాచి ఒకసారి ఆత్మపై ముద్ర వేసింది అంటే అది కలల్లోనైనా ఆలోచనల్లోనైనా వెంబడిస్తుంది అని హెచ్చరించాడు. అరుణ ఇంటికి వెళ్లి పడుకున్నా నిద్ర రావడం లేదు. గడియారం 2:45 చూపిస్తోంది. కిటికీ బయట గాలి నెమ్మదిగా ఊగుతోంది. ఒక్కసారిగా ఒక మధురమైన స్వరం ఆమె చెవిలో వినిపించింది. అరుణా, నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు? ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయ్యింది. కళ్ళు తెరిచింది. గది చీకటిగా ఉంది. కాని మూలలో ఒక పొడవాటి జుట్టు, తెల్లని బట్టలు, ఎర్ర కళ్లతో ఆ పిశాచి నిలబడి ఉంది. ఇది కలే కదా? ఇది నిజం కాదు అని అరుణ తనతోనే చెప్పుకుంది. కాని గాలి చల్లబడింది. గుండెలో ఒత్తిడి పెరిగింది. పిశాచి దగ్గరికి వచ్చి, ఇది కల కాదు. ఇది మన మధ్య మొదటి రాత్రి అని చెప్పింది. అరుణ చేతులు కాళ్లు కదలడం లేదు. శరీరం మంచం మీదే బిగుసుకుపోయింది. పిశాచి మెల్లగా ఆమె పక్కన కూర్చుని, నీ రక్తం నాకిచ్చి మన ప్రతీకారం మొదలుపెట్టుదాం అని గుసగుసలాడింది. అరుణ కళ్ళు మూసుకుందామని ప్రయత్నించినా పిశాచి ముఖం ఇంకా దగ్గరపడుతోంది. అదే సమయంలో బయట కుక్కలు ఒకేసారి గట్టిగా మొరుగుతున్నాయి. పిశాచి ఒక్కసారిగా తల తిప్పింది. వెనుక కిటికీ నుంచి మహాకాళి విగ్రహం మీద కాంతి పడింది. ఆ కాంతి గది అంతా నింపింది. పిశాచి కేక వేసి వెనక్కి జారింది. నీ దగ్గర ఈ రక్షణ ఎలా వచ్చింది అని కోపంగా గర్జించింది. అరుణకి గుర్తొచ్చింది. అమ్మ పుట్టినరోజున ఇచ్చిన చిన్న తాయెత్తు తన మెడలో ఉందని. ఆ తాయెత్తునుంచే ఆ కాంతి వెలువడుతోంది. పిశాచి కొంత వెనక్కి తగ్గినా చివరి మాట చెప్పింది. తాయెత్తు నిన్ను కొంతకాలం రక్షిస్తుంది. కాని ఎప్పటికీ కాదు. పౌర్ణమి రాత్రి నువ్వే నా దగ్గరికి వస్తావు. అరుణ ఒక్కసారిగా మేల్కొంది. ఉదయం అయింది. కాని ఆమె చేయి మీద నల్లటి వేలిముద్రలు కనిపించాయి. కలే అయితే ఆ గుర్తులు ఎలా వచ్చాయి? అరుణ చేయిపై ఉన్న ఆ నల్లటి వేలిముద్రలు ఏ మంత్రంతోనూ పోవడం లేదు. ఆమె తల్లి చూసి దిగ్భ్రాంతి చెందింది. అరుణ, ఇది సాధారణం కాదు. ఇది పిశాచ ముద్ర. ఒకసారి వేయబడితే
అది పౌర్ణమి నాటికి పూర్తిగా ఆత్మని ఆక్రమిస్తుంది అని భయంగా చెప్పింది. అరుణ తల్లి వెంటనే గ్రామంలో ఉన్న పాత తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళింది. తాంత్రికుడు చేతిలో పసుపు, కుంకుమ మరియు ఒక పాత గ్రంథం పట్టుకుని అరుణ వైపు చూసి, నీ రక్తంలో ఆ పిశాచికి సంబంధం ఉంది. అది నిన్ను బలవంతంగా తన ఆత్మలోకి లాగుతుంది. రక్షించుకోవాలంటే ఆ పౌర్ణమి రాత్రి ఆ గుడిసె దగ్గరే మంత్రయజ్ఞం చేయాలి. లేని పక్షంలో నువ్వు ఆమె వైపే వెళ్తావు అని చెప్పాడు. అరుణ గుండెలో భయం, కోపం కలగలిపి ఉన్నాయి. నేను భయపడను. కాని ఆ పిశాచి ఎందుకు ప్రతీకారం కోరుకుంటుంది? నిజం ఏంటో తెలుసుకుంటాను అని నిర్ణయించుకుంది. తర్వాతి కొన్ని రోజులు ఆమె ఊరిలో వృద్ధులని, పాత రికార్డులని పరిశీలించింది. అప్పుడు బయటపడింది, 30 ఏళ్ల క్రితం ఆ పిశాచి నిజానికి సరోజమ్మ అనే సాధారణ మహిళ. కాని ఆమెకు కొన్ని తాంత్రిక శక్తులు ఉండేవి. గ్రామ పెద్దలు భయపడి ఆమెపై పిశాచి పూజ చేస్తోందని మోపి ఆమెను మరియు ఆమె కూతురిని చంపేశారు. అరుణకి గుండెల్లో వేదన కలిగింది. అంటే ఆమెకు జరిగినది అన్యాయం. కాని ఇప్పుడు అమాయకులను చంపడం ఎందుకు అని తనలో అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. పౌర్ణమి దగ్గర పడుతోంది. రాత్రిళ్లు పిశాచి కలల్లో రావడం పెరిగింది. ఒక్కోసారి ఆమె గదిలో వస్తువులు కదలడం, అద్దంలో తన ప్రతిబింబం బదులు పిశాచి ముఖం కనిపించడం మొదలైంది. పౌర్ణమి ముందు రోజు తాంత్రికుడు అరుణకి చివరి సూచనలు ఇచ్చాడు. రేపు రాత్రి గుడిసె దగ్గరికి రావాలి. కాని జాగ్రత్త, పిశాచి మిమ్మల్ని తనవైపు లాగడానికి ఏమైనా చేస్తుంది. ఆ రాత్రి గాలి చాలా చల్లగా ఉంది. దూరంలో గుడిసె కిటికీ నుంచి ఎర్ర వెలుగు మెరిసింది. పిశాచి స్వరం గాలిలో వినిపించింది. అరుణా, నువ్వు తప్పించుకోలేవు. రా, నువ్వే నా ప్రతీకారం. పౌర్ణమి రాత్రి. చంద్రుడు ఆకాశంలో రక్తం రంగు కాంతి వెదజల్లుతున్నట్టు కనిపిస్తున్నాడు. గాలి భయానకంగా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు దూరంగా గుడ్లగూబ కేకలు వినిపిస్తున్నాయి. అరుణ, తాంత్రికుడు, ఇంకా 2 సహాయకులు గుడిసె ముందు చేరుకున్నారు. తాంత్రికుడు యంత్రాలు, పసుపు, కుంకుమ, అగరుబత్తులు సిద్ధం చేశాడు. గమనించు అరుణ, మంత్రం మొదలైన తర్వాత వెనక్కి చూడకూడదు. ఏ రూపంలోనైనా పిశాచి నీకు దగ్గరైందంటే తాయెత్తు గట్టిగా పట్టుకో అని చెప్పాడు. మంత్రజపం మొదలైంది. గుడిసె లోపల నుండి ఒక చప్పుడొచ్చింది. కిటికీ తలుపులు ఒక్కసారిగా తెరుచుకుని లోపల ఎర్ర పొగ చెలరేగింది. ఆ పొగ మధ్యలో సరోజమ్మ పిశాచి. ఆమె గర్జించింది. మంత్రాలతో నన్ను ఆపగలరా? అరుణ, నీ రక్తం నాకొస్తే నా ప్రతీకారం పూర్తవుతుంది. అరుణ చెవిలో మధురమైన కాని భయంకరమైన స్వరం వినిపించింది. రా, నీ తల్లి, నీ రక్తబంధాలు నన్ను పిలుస్తున్నాయి. అరుణ ఒక్క క్షణం తడబాటుకు లోనైంది. తాంత్రికుడు గట్టిగా మంత్రం జపించి యంత్రం మీద నూనె పోశాడు. మంటలు పెద్దగా చెలరేగాయి. కాని పిశాచి ఒక్కసారిగా మంటల్లోంచి దూకి అరుణ భుజాలను బిగించి పట్టుకుంది. గాలి చల్లబడింది. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. నువ్వు తప్పించుకోలేవు అని కేక వేసింది. తాంత్రికుడు చురుకుగా ఒక చిన్న సీసాలో నల్ల నూనె తీసి పిశాచి మీద చల్లాడు. క్షణంపాటు పిశాచి వెనక్కి తగ్గింది, కాని మళ్లీ దాడి చేసింది. అరుణ మెడలో ఉన్న తాయెత్తు ఒక్కసారిగా వేడెక్కి కాంతి వెదజల్లింది. ఆ కాంతి పిశాచి ముఖానికి తగిలింది. ఆమె కేకలు వేసి వెనక్కి జారుతూ, ఇది నిన్ను ఈ రాత్రి రక్షించవచ్చు. కాని నీ రక్తం నాకు తప్పకుండా దక్కుతుంది. తర్వాతి పౌర్ణమి నాటికి అని గర్జించింది. ఎర్ర పొగలో మునిగి పిశాచి మాయమైంది. తాంత్రికుడు నిశ్వాసం విడిచాడు. ఈ రోజు నువ్వు గెలిచావు. కాని యుద్ధం ఇంకా ముగియలేదు అని హెచ్చరించాడు. అరుణ ఆకాశం వైపు చూసింది. చంద్రుడు మళ్లీ బయటకు వచ్చాడు. కాని ఆమె గుండెల్లో ఒక ప్రశ్న గట్టిగా మిగిలింది. తర్వాతి పౌర్ణమి రాత్రి వచ్చింది. ఊరిలో గాలి గర్జిస్తూ వీచింది. ఆకాశంలో మబ్బులు చంద్రుడిని మూసేసి
రక్తం రంగు వెలుతురు చిమ్ముతున్నట్టుంది. అరుణ గుండె బరువుగా ఉంది. ఈ రోజు తుదిపోరు. గెలిచినా ఓడినా ఇక మళ్లీ వెనక్కి తిరగలేరు. తాంత్రికుడు, తన సహాయకులు, ఇంకా కొంతమంది గ్రామస్థులు గుడిసె చుట్టూ రక్షణ చక్రం వేశారు. మధ్యలో యజ్ఞవేదిక, చుట్టూ నువ్వుల నూనె దీపాలు. అరుణా, ఈరోజు నువ్వే పిశాచిని ఎదుర్కోవాలి. నీ రక్తం ఆమె శక్తి, నీ సంకల్పమే ఆమె బలహీనత అని తాంత్రికుడు చెప్పాడు. గడియారం రాత్రి 12 కొట్టింది. గాలి ఒక్కసారిగా ఆగింది. ఆ నిశ్శబ్దంలో గుడిసె తలుపు బిగుసుకుపోయి మెల్లగా తెరుచుకుంది. లోపల ఎర్ర పొగ చెలరేగింది. సరోజమ్మ పిశాచి బయటకు వచ్చింది. ఈసారి మరింత భయంకరంగా, పొడవాటి గోర్లు, ఎర్ర రక్తంతో తడిసిన పెదవులు. అరుణా, ఈ రాత్రి నీ ప్రాణం, నీ ఆత్మ, నీ రక్తం నాది అని గర్జించింది. ఆమె ఒక్కసారిగా రక్షణ చక్రం వైపు దూకింది. కాని చక్రం మంటలు ఎగసి ఆమెను ఆపేశాయి. ఈ మంత్రాలతో నన్ను ఆపగలరా? నేను నీ రక్తంలోనే ఉన్నాను అని అరిచింది. పిశాచి అరుణ కళ్లలోకి నేరుగా చూసింది. ఒక క్షణంలోనే అరుణ తల తిరుగుతున్నట్టయింది. తనకు గుడిసెలో జరిగిన రక్తపాతం, పిశాచి మరణం, గ్రామస్థుల ద్రోహం అన్నీ కనబడుతున్నాయి. ఆ దృశ్యాలతో అరుణ గుండెల్లో భయం కాదు, కోపం మండి వచ్చింది. నీకు జరిగినది అన్యాయం. కాని అమాయకులను చంపి ప్రతీకారం తీర్చుకోవడం సరికాదు. ఈరోజు ఈ బంధాన్ని నేను ముగిస్తా అని అరుణ గట్టిగా అంది. తాంత్రికుడు సంకేతం ఇచ్చాడు. అరుణ తన మెడలో ఉన్న తాయెత్తు తీసి యజ్ఞ మంటల్లో వేసింది. తాయెత్తు వెంటనే పెద్ద కాంతి వెలువరించింది. ఆ కాంతి పిశాచి శరీరాన్ని తాకగానే ఆమె కేకలు వేసింది. లేదు, నా శక్తి, నా ప్రతీకారం అని అరుస్తూ ఎర్ర పొగలా గాలిలో కలిసిపోయింది. గుడిసె చీకటిగా మారింది. గాలి మళ్లీ వీచింది. తాంత్రికుడు నిశ్వాసం విడిచి, ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఇక నీపై ముద్ర తొలగింది అని చెప్పాడు. అరుణ చంద్రుని వైపు చూసింది. ఈసారి చంద్రుడు పసుపు వెలుతురుతో నిశ్శబ్దంగా ప్రకాశిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.